రాములవారు మహారాజ్ అయ్యారు. భద్రాచలంలో రాములవారి పట్టాభిషేకం మస్తుగా చేసిండ్రు. సంప్రదాయం ప్రకారం రాములవారిని పల్లకిపై తీసుకువచ్చి కిరీటం దొడిగి రాజుని చేసిండ్రు. నిన్న సీతారాముల కళ్యాణం జరిగిన మిథిలా స్టేడియంలోనే రాములవారి పట్టాభిషేకాన్ని కూడా నిర్వహించిండ్రు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు రాముడి పట్టాభిషేకానికి హాజరైండ్రు. ప్రభుత్వం తరపున పట్టుబట్టలు పెట్టిండ్రు నరసింహన్. ఇప్పుడు ఆ లైవ్ ని చూద్దాం. లోపల ధరిస్తున్నాడు. ఆ ధరించడానికి ఏకాంతం అవసరమని యవనిక వేశారు, తెర వేశారు. లోపల ధరిస్తున్నాడు. ధరించిన తరువాత అభిషేకం జరుగుతుంది. ధరించిన తర్వాత హారతిని ఇస్తారు. అలా హారతిలో ఆ కిరీటాన్ని సేవించారు. భద్రాయ పరమాత్మనే రామనారాయణ గోవింద గోవింద. సీతా మహాలక్ష్మికి, లక్ష్మణ స్వామికి, పవన సుత హనుమానికి, భక్త రామదాస వరద గోవింద. పాదుకాది మకుటాంతంగా ఇక్కడ రామచంద్ర ప్రభువు వస్తువులను స్వీకరించుట ఈ క్షేత్రంలో పట్టాభిషేకంలో ఒక ప్రత్యేక వైలక్షణ్యమైన అంశం. అక్కడ పాదుకల దగ్గర నుంచి మకుటం దాకా రామచంద్రమూర్తి చూసుకున్నారు. వారి 8 మంది మహర్షులు కూడా రామచంద్రమూర్తిని పరివేష్టితులై ఈ కలశములతో పాటుగా పట్టాభిషేకం చేయడానికని సంసిద్ధులవుతున్నారు. మీరు లైవ్ అయిపోతే పొడిగించుకోండి. ఇది ప్రధానమైనటువంటి అంశం. ఇది వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు అని 8 మంది మహర్షులు ఆనాడు రామచంద్రమూర్తికి వేదోక్తమైన రీతిలో అథర్వవేదోక్తమైనటువంటి అథర్వ శిరస్కైర్మంత్రై అని చెప్పినట్లుగా ఆ మంత్రములతో ఆనాడు చేసినట్లుగా మనకి అగ్నిపురాణం చెబుతోంది. అగ్నిపురాణంలో ఉండే అంశం అథర్వవేదోక్తమైనటువంటిదే పట్టాభిషేకం. పుష్యాభిషేక అనే ప్రయోగం కూడా మనకి వైతాన కల్పసూత్రంలో కనిపిస్తుంది. పట్టాభిషేకానికి బహుళకమైనటువంటి ఆ పుష్యాభిషేక ప్రయోగం. ఆ రకంగా అథర్వ శిరసి ప్రోక్తై మంత్రై, అథర్వ శిరస్సులలో ప్రత్యేకంగా చెప్పబడ్డ మంత్రములతో రామచంద్రమూర్తికి ఆనాడు పట్టాభిషేకం జరిగింది అని జరుగుతోంది. ఏ రాజుకి పట్టాభిషేకం జరిగినా అథర్వ శిరస్క మంత్రములతోనే జరుగుతుందని భారతం చూచినా ఇతర పురాణములు చూచినా మనకు తెలుస్తుంది. అథర్వ వేదం మహారాజుని మహారాజుగా చేయడానికి వీలైనటువంటి అద్భుతమైనటువంటి మంత్రములను అందించింది. అందులో భూతో భూతేషు పయ ఆదాధాతి అనేటువంటి మంత్రం. ఇవన్నీ రాముడి యొక్క పట్టాభిషేకానికి వర్తించే మంత్రములు. ఆ మంత్రముల ద్వారా ఆ వశిష్ఠాది మహర్షులంతా పరివేష్టితులై రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయడానికి సంసిద్ధమయ్యారు. ఈ సమయంలో అర్చకస్వాముల మంత్రాలతో చేయడం కాకుండా మనం కూడా 2-3 శ్లోకములతో రాముడికి పట్టాభిషేకం చేయాలి. ఇది నియమం. ఆ శ్లోకాలు నేను చెబుతా, మీరు అనండి. ఆ శ్లోకములతోనే ఆనాడు పట్టాభిషేకం జరిగింది. మంత్రములు జరుగుతాయి. జరిగినట్లుగా వాల్మీకి మనకు అందించిన శ్లోకములవి. ఆ శ్లోకములని పఠిద్దాం. ముందుగా వాల్మీకిని మనసా ధ్యానం చేయండి. మీ గురువులను ధ్యానం చేయండి. మీ ఆచార్య పరంపరని మానసికంగా ధ్యానం చేసిన తరువాత అంతా చెప్పండి. తతస్సహ ప్రయతః వృద్ధః వశిష్ఠః బ్రాహ్మణైః సహ రామం రత్నమయే పీఠే సహసీతం న్యవేశయతు వశిష్ఠో వామదేవశ్చ జాబాలిః అథ కాశ్యపః కాత్యాయనః సుయజ్ఞశ్చ గౌతమః విజయస్తథా అభ్యషించన్ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా సలిలేన సహస్రాక్షం వసవః వాసవం యథా అభ్యషించన్ నరవ్యాఘ్రం ప్రసన్నేన
प्रसन्नेन सुगन्धिना सलिलेन सहस्राक्षं वसवः वासवं यथा ॐ मित्रोऽसि वरुणोऽसि समहं विश्वे देवैः क्षत्रस्य नाभिरसि क्षत्रस्य योनिरसि श्योनामासीद सुषदामासीद मात्वाहिगंसेः निशसारशतव्रतो वरुणः वस्यास्वा साम्राज्याय सक्रतुः देवस्य त्रासविदुः प्रसवे अश्विनोर्बाहुभ्याम् ऊष्णोहस्ताभ्याम् सरस्वतोल्पैषड्येन तेजसे ब्रह्मवर्चसायाभिषिञ्चामि देवस्य त्रासविदुः प्रसवे अश्विनोर्बाहुभ्याम् ऊष्णोहस्ताभ्याम् सरस्वत्यैवैषड्येन वीर्यायानाद्यायाभिषिञ्चामि देवस्य त्रासविदुः प्रसवे अश्विनोर्बाहुभ्याम् ऊष्णोहस्ताभ्याम् इन्द्रस्येन्द्रियेण श्रियेयशे बलायाभिषिञ्चामि रमणं बृहस्पतिमिन्द्रं दानाय चोदय वाचं विष्णुकं सरस्वतीं सवितारं च वाजिनम् सोमगुं राजानं वरुणभक्तिमन्वारभामहे आदित्यान् विष्णुं सूर्यं ब्रह्माणं च बृहस्पतिम् देवस्य त्रासविदुः प्रसवेश्विनोर्बाहुभ्याम् ऊष्णोहस्ताभ्याम् सरस्वत्यै वाचो यन्तुर्यन्त्रेणाख्ये त्वा साम्राज्येनाभिषिञ्चामीन्द्रस्य बृहस्पते त्वा साम्राज्येनाभिषिञ्चामि वसवस्ता पुरस्तादभिषिञ्चन्तु गायत्रेण छन्दसा रुद्रास्त्वा दक्षिणतोऽभिषिञ्चन्तु त्रैष्टुभेन छन्दसा आदित्यास्त्वा पश्चादभिषिञ्चन्तु जागतेन छन्दसा त्वा देवा उत्तरतोऽभिषिञ्चन्त्वानिष्टभेन छन्दसा बृहस्पतिस्तोपरिष्टादभिषिञ्चन्तु पाङ्क्तेन छन्दसा ध्रुवाग्योर्ध्रुवा पृथिवी ध्रुवं विश्वमिदं जगत् ध्रुवाः पर्वता इमे ध्रुवो राजा विशामयम्